రామ్ రామ్ బాయి, క్యా హాల్ హై? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అని సోది ఉండదు మన దగ్గర. సో నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే టీచర్స్ ఏమో నన్ను వెంకట్ అంటారు, ఫ్రెండ్స్ ఏమో షణ్ముఖ్ అంటారు, ఇంటి దగ్గర ఏమో సాయి అంటారు. సో నీ నీ ఇష్టం, నువ్వు ఎట్లా పిలుచుకుంటావో అట్లా పిలుచుకో. ఇక లేట్ ఎందుకు, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లైక్ సబ్స్క్రైబ్ కొట్టేయండి మామ, మీరు మంచోళ్ళు, కొడతారు నాకు తెలుసు. సిండ్ వ్యాన్ ఈరోజు టూ థింగ్స్ గురించి చెప్పబోతున్నాను. వాట్ ఈస్ ద బిజినెస్ ఐ స్టార్టెడ్ అండ్ వై ఐ స్టార్టెడ్ ద బిజినెస్. ఈ రెండింటి మీద ఈ వీడియో ఉండబోతుంది. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అలా అనుకునే వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది ఈ వీడియో. వాట్ ఈస్ ద బిజినెస్ ఐ స్టార్టెడ్, దానికన్నా ముందు వై ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్ అని మాట్లాడుకుందాం. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, డబ్బులు బాగా సంపాదించాలి, అమ్మ నాన్నని లైఫ్లో బాగా చూసుకోవాలి అని అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోనికి అందరిలాగా నేను కూడా హైదరాబాద్లో ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాను. సో రిజిస్ట్రేషన్కి వాడు 7,000 రూపీస్ ఛార్జ్ చేసినాడు. ఇక సంగతి షురు. ఆ కన్సల్టెన్సీకి టైప్స్ ఉన్న ఒక 5 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ నాకు షేర్ చేసినాడు. సో ఆ 5 యూనివర్సిటీస్ ఫీజు ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను చెప్పాను, నాకు ఆ 5 యూనివర్సిటీస్ వద్దు, నేను వేరేవి ఉన్నాయి, నా మైండ్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, సో ఆ యూనివర్సిటీస్కి అప్లై చేద్దామని చెప్పాను. ఆ కన్సల్టెన్సీ వాడేమో మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీస్లో నుంచి అడ్మిట్ రావడం చాలా కష్టం అని చెప్పాడు. ఏవేవో రీజన్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు వాడు. నాకు అప్పుడే అర్థమైంది. సో వాడు టైప్స్ ఉన్న యూనివర్సిటీస్కి పంపించుకొని వాడు కమిషన్ పొందాలనుకున్నాడు. నాకు ఇష్టం వచ్చిన యూనివర్సిటీని చూస్ చేసుకోకుండా వాడికి ఇష్టం వచ్చిన యూనివర్సిటీని చూస్ చేసుకోమని ఫోర్స్ చేశాడు. సో ఇక వెంటనే నేను ఆ కన్సల్టెన్సీ దగ్గర నుంచి డబ్బులు పోతే పోయిందని బయటకు వచ్చేసినాను. హైదరాబాద్ కన్సల్టెన్సీ వద్దన్న యూనివర్సిటీస్కి నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో టోటల్గా 9 యూనివర్సిటీస్కి అప్లై చేసి నా డెసిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అవుట్ ఆఫ్ దట్ 9 యూనివర్సిటీస్ ఐ గాట్ అడ్మిట్ ఫ్రమ్ 9 యూనివర్సిటీస్. నాకు టోటల్గా 9 యూనివర్సిటీస్ నుంచి ఆఫర్ లెటర్ అయితే ఫైనల్గా వచ్చింది. యాజ్ ఏ 22 years old ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ బిజినెస్, దట్ ఈస్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ. అందులో ఫస్ట్ స్టూడెంట్ నేనే. టోటల్గా నా కన్సల్టెన్సీ నుంచి నేనే 9 యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నాను. 9 అడ్మిట్స్ కూడా వచ్చాయి నాకు. మన నేమ్ ఆఫ్ ద కన్సల్టెన్సీ ఈస్ సిండ్వాన్ కన్సల్టెన్సీ. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, బయట మార్కెట్లో అన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, మీ దగ్గరికి ఎందుకు రావాలి అని డౌట్ రావచ్చు. మీ క్వశ్చన్స్కి నా దగ్గర 3 ఆన్సర్స్ ఉన్నాయి. నెంబర్ 1, కన్సల్టెన్సీ చెప్పిన మాట మీరు వినడం కాదు, మీ మాట వినే కన్సల్టెన్సీని చూస్ చేసుకోమని నేను చెప్తాను. నెంబర్ 2, మన దగ్గర 0 ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ ఆల్సో బయట కన్సల్టెన్సీస్తో పోల్చుకుంటే మన దగ్గర ₹1 లాభమే ఉంటుంది కానీ ₹1 నష్టం అయితే ఉండదు. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. నెంబర్ 3, స్టార్టింగ్ ఫ్రమ్ షార్ట్ లిస్టింగ్ ద యూనివర్సిటీస్ మన దగ్గర ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారు. SOP రాయడం దగ్గర నుంచి మీకు ఎండ్ టు ఎండ్ గైడెన్స్ ఇచ్చే బాధ్యత మాది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్తాను, చూజ్ యువర్ కన్సల్టెన్సీ వాయిస్లీ. అగ్లే మిలేంగే బాయి.